10 ఏళ్ల మోదీ పాలనలో దేశం దోపిడీకి గురైందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ భారీ స్కామ్ చేసిందని ఆరోపించారు. నెహ్రూ, వాజ్పేయి, మన్మోహన్ లాంటి వారు ప్రధాని పదవికి వన్నెతెస్తే మోదీ అబద్దాలతో మచ్చ తెచ్చారని విమర్శించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి ఎన్డీఏ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ పక్కా ప్రణాళికతో కూడిన దోపిడీ అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీకి విరాళాలు ఇవ్వని వారిని మోదీ సర్కార్ జైలుకు పంపిందన్నారు. ఎన్నికల బాండ్ల స్కీమ్లో ఏమాత్రం పారదర్శకత లేదన్నారు. నెహ్రూ, ఇందిరా, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు ప్రధాని పదవికి గౌరవం పెంచారన్నారు. మోదీ మాత్రం రోజు అబద్దాలతో ఆ పదవికే మచ్చ తెస్తున్నారన్నారు ఖర్గే. ट्रांसपेरेंसी के लिए ये इलेक्शन बॉन्ड निकाला तो हम क्या बोलते हैं भाई इलेक्शन में लेवल प्लेइंग ग्राउंड दो, आप भी खेलो हम भी खेलेंगे, लेकिन हमको क्रिकेट खेलने के लिए आप कहते हो लेकिन हर जगह गड्ढे मार के हमको खिलाते हो। तुम्हारे वक्त पूरा वो भर्ती करके लेवलिंग करके साफ करके तुम खेलते हो। तो इसलिए हम उस मुद्दे को उठाए हैं और जरूर इस पे हम लड़ेंगे। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు ఖర్గే. దేశంలో రైల్వేను, ఎయిర్పోర్ట్లను అమ్మేవారు మోదీ, అమిత్ షా అయితే కొనేవారు అదానీ, అంబానీలని విమర్శించారు. అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. బడా వ్యాపారులకు 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ రైతులకు మాత్రం ₹1 మాఫీ చేయలేదని విమర్శించారు ఖర్గే. रेल बेच रहे, रोड बेच रहे, पोर्ट बेच रहे, एयरपोर्ट बेच रहे, सब चीजें बेच रहे। और मोदी और शाह दोनों बेचने वाले हैं, बनाने वाले नहीं। దేశంలో అన్యాయం, నియంతృత్వం అంతమవ్వాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు ప్రియాంక గాంధీ. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను విమర్శించే ముందు 10 ఏళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు. కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే బీజేపీకి తెలుసన్నారు ప్రియాంక. గుజరాత్, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. మోదీ అధికారంలోకి వచ్చాక మీడియా ప్రశ్నించే హక్కు కోల్పోయిందన్నారు. 11-1200 तक के गैस के सिलेंडर के लिए आप दे रही थी। चुनाव आया, जैसे ही चुनाव आने लगा मोदी जी ने अचानक कह दिया कि अब 400 रुपए का है। कभी आपने सोचा कि इतने सालों से इतनी महंगाई झेल रही हैं, 1100-1200 का सिलेंडर खरीद रही हैं और चुनाव आते ही इन्होंने कम कर दिया। चुनाव से पहले कम क्यों नहीं किया? इतने समय से कम क्यों नहीं किया? कम मजदूरी मिलती है, शोषण होता है, चाहे दलितों को का शोषण हो रहा है या अत्याचार हो रहे हैं उन पे, और सरकार आंख मूंदे हुए है। దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలకు మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు ప్రియాంక. ప్రపంచ యుద్ధాన్ని ఆపే మోదీకి పేదరికం అంతం చేయడం తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కేంద్ర సర్కార్కు ఎల్పీజీ సిలిండర్ ధరలు గుర్తుకొచ్చాయా అని ఎద్దేవా చేశారు. మోదీకి అధికారంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు ప్రియాంక. अब देश की परिस्थिति ये हो गई है कि उसी तरह से देश के सबसे बड़े प्रधानमंत्री जी जो सबसे बड़ा पद ले रखे हैं देश में, जिनके पास सबसे ज्यादा सत्ता है, उस पद की गरिमा को, उस पद की गंभीरता को आधार बनाकर ऐसी बकवास की बातें आपके सामने चुनाव ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు అణచివేయడం మంచి పద్ధతి కాదన్నారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్నారు సచిన్ పైలట్. तो छत्तीसगढ़ में लगातार पूरा फोकस हम लोगों का है और जो फीडबैक हमें मिला है सेकंड चरण के बाद बहुत अच्छी स्थिति में कांग्रेस पार्टी के उम्मीदवार हैं और जो भाषा का उपयोग कर रही है बीजेपी के नेतृत्व जो कर रहे हैं, जो बौखलाहट मुझे दिख रही है, वो साफ संकेत है कि जो उम्मीद उनको थी वहां तक नहीं पहुंच पाएंगे. బీజేపీ సర్కార్ మరోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానమని విమర్శించారు.